నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు రామాయణం ట్రైలర్ వచ్చింది. ఓకే. హ్మ్. అంటే రామాయణానికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా కథల్ని, ట్రైలర్‌ని, సినిమాల్ని మనం చూసాం. దాని మీద వచ్చిన ట్రోల్స్, గొడవలు, మీమ్స్ కూడా చూసాం. కానీ ఈ సినిమా 'రణబీర్ కపూర్' నటిస్తున్న రామాయణం. ఒక రకంగా చెప్పాలంటే అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత అనిపించలేదు ఒక పాయింట్. ఇంకొకటేంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని కొన్ని బయటకొచ్చేసాయి కూడా. అవును. కాబట్టి అంత కొత్తగా ఏమి అనిపించలేదు. బట్ మనకేదో ఉంది అనైతే తెలుస్తోంది. మీరేం చెప్తారు ట్రైలర్ గురించి? అంటే ఇందులో రావణ పాత్రకి గడ్డం ఉంది. హ్మ్. రావణ పాత్రకి గడ్డం ఉంటుందా? యష్ కనిపించాడు గడ్డంతో. అవును. చాలా గుబురు ఆ! గడ్డుంటుంది. గుబురు గడ్డంతో అంటే ఎలాగైనా ఉండొచ్చు ఆహార్యాలు. రాముడికి మీసాలు ఉంటాయా? లేకపోతే కృష్ణుడికి ఉంటాయా? ఈ చర్చలోకి వెళ్ళక్కర్లేదు. కంటెంట్ ఎలా డ్రైవ్ చేస్తారు అనేదే కీలకం. అంటే వీళ్ళు గ్లోబల్ ఆడియన్స్‌ని అడ్రెస్ చేయాలి. గ్లోబల్ ఆడియన్స్‌కి ఈ పురాణాన్ని కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ చేయడానికి సంబంధించి కొన్ని కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అంటే విజువల్ వండర్‌గా సినిమాని నడపాలి. హ్మ్. అందుకు వీళ్ళు ఆ యుద్ధము, ఇతర విషయాలు వీటన్నిటిని కూడా హై వోల్టేజ్‌లో నడుపుతారు. అది కనిపించింది. ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్‌లో కనిపించింది. అలాగే ఇది 2 భాగాలుగా ఉండబోతోంది. సార్ 2 భాగాలకి కలిపి 4,000 4,000 కోట్లంటండి. కోట్లు. 4,000 నుంచి 5,000 కోట్లు అంటున్నారు. ఎంత పెద్ద బడ్జెట్టో అది. అయితే 4,000 కోట్లు మేకింగ్ వరకు 1000 కోట్లు 2 భాగాలని ప్రమోట్ చేయటం కోసం పెట్టుకుంటున్నారు అనేది ఒక వార్త. హ్మ్. అంటే ఒక సినిమాని ప్రమోట్ చేయటానికి దాదాపుగా 300 కోట్లు వెచ్చించటం అనేది చిన్న విషయమేమీ కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలి ఈ సినిమాని. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లోకల్ లాంగ్వేజ్లోకి ఈ సినిమాని తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అంటే భారతీయ పురాణాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారు. హ్మ్. అందుకని కొంత కేర్ తీసుకున్నారు వీళ్ళు. సబ్జెక్ట్ వైజ్ కేర్ తీసుకున్నారు. అలాగే సాయి పల్లవి ఈ పాత్రలో ఎలా ఉంటుంది అని అనుకున్నారు అందరూ. కానీ తను గంభీరంగానే నడిపింది. అంటే సీతమ్మ వారిని ఇప్పటి వరకు చూస్తూ వచ్చినటువంటి అనేక సినిమాల రెఫరెన్సుల్లోనే ఉంది ఆవిడ. దానికి మించి లేదు, తగ్గి లేదు. కాబట్టి పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళం రామాయణం అని అనగానే ఫస్ట్ రామారావు గారిని, అంజలీదేవి గారిని, ఆ తర్వాత వచ్చిన నయనతార గారిని. నయనతార కంటే మధ్యలో చాలా ముద్ర వేసిన సీతలు ఉన్నారు. జయప్రద గారు జయప్రద గారు సీతా ఉన్నారు. కళ్యాణంలో హ్మ్. సీతా కళ్యాణంలోను ఆ తర్వాత కూడా ఆవిడ సీతగా 2-3 సినిమాల్లో చేశారు. కనిపించారు. హ్మ్. అంటే ఇప్పటి వరకు తెర మీద కనిపించిన సీతలలో సీత పాత్రని అంత ఉదాత్తంగా నడిపింది ఆవిడే అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. గీతాంజలి గారు కూడా చేశారు కదా సార్? గీతాంజలి గారు రామారావు గారు సీతారామ కళ్యాణంలో చేశారు. చేశారు. సీతారామ కళ్యాణంలో చేశారు. అయితే ఆ సినిమా ప్రధానంగా రావణ పాత్ర మీద నడుస్తుంది. దాని టైటిల్ అవును. సీతారామ కళ్యాణం అని ఉంటుంది కానీ అక్కడ మెయిన్ డ్రైవ్ అంతా రావణ పాత్ర మీద వెళ్తుంది. అంటే ఆయనే ఇప్పటి వరకు డైరెక్టరు, మనం చూసిన ప్రొడ్యూసరు. సీతల్లానే మనకి సాయి పల్లవి గారు కూడా కనిపించారు. సాయి మనకి పల్లవి ఓకే. అయితే రణబీర్ దగ్గర కొంత అది అంటే ఇప్పటి వరకు చూసినటువంటి రాముళ్ళకి భిన్నంగానే కనిపించాడు ఆయన. హ్మ్. అలాగే క్షత్రియులు వాళ్ళు గుర్రం మీద స్వారీ చేయటం ఇవన్నీ ఆ! అంటే అది ఇదివరకు రామాయణాల్లో లేదు. కాలినడకనే తిరగటం కనిపిస్తుంది. ఎక్కడ వాళ్ళు బాలకాండలో విశ్వామిత్రుడితో పాటు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కాలినడకనే వెళ్ళినట్లుగా మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఇందులో గుర్రాల మీద స్వారీ చేయటం అనేటువంటి షాట్ ఒకటి ఉంది. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే తర్వాత ఆంజనేయ స్వామి కనిపించలేదు ఈ ట్రైలర్లో అవును. అనేది ఒకటి. వాళ్ళు ఒక క్యారెక్టర్ని అయితే ఫిక్స్ అయి ఉన్నారు. బాబీ డియోల్తో చేయిస్తున్నారు ఆ క్యారెక్టర్. లుక్ బాబీ ఎలా ఉంటుందా అని మ్మ్. లుక్ ఎలా ఉంటుందా అని. అదే లుక్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఆడియన్స్కి ఉంది కానీ వాళ్ళు చెప్పలేదు. హ్మ్. వాళ్ళ ఉద్దేశం మేబీ అది సెకండ్ పార్ట్లో పార్ట్ వస్తుంది. 2లో. హ్మ్. అంటే ఇది సీతాపహరణం వరకు ఉంటుంది. నెక్స్ట్ యుద్ధము, హనుమంతుడు కనిపించటము, ఆ గొడవంతా పార్ట్ 2కి వెళ్తుంది. కాబట్టి అప్పుడు రివీల్ చేద్దాం అనుకున్నారా? లేదు, ఆంజనేయ స్వామి పాత్ర రామాయణంలో చాలా కీలకం.
ఆ పాత్రని సపరేట్గా ఏదైనా ఒక గ్లిమ్స్ ద్వారా రివీల్ చేయదలుచుకున్నారా అంటే పరిచయ కార్యక్రమం అయితే జరగాలి. రావణ పాత్ర కూడా నిజానికి వీళ్ళు అనుకున్న పద్ధతిలో పార్ట్ 2లో ఆయన పాత్ర ఎక్కువ ఉంటుంది, కానీ పార్ట్ 1లో ప్రధానంగా వీళ్ళు ఈ పాత్రల పరిచయమే పెట్టుకుంటారు. ఉమ్, రావణ పాత్ర ఎలా మొదలైంది, ఇక్కడికి ఎలా చేరింది వరకు ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఎవరి డీటెయిల్ నడుస్తుంది. అలాగే రామజననము, ఆ తర్వాత ఆయన ప్రయాణము, విశ్వామిత్రుడితో అక్కడికి వెళ్ళి యాగ సంరక్షణ చేయటము, ఈ వ్యవహారం అంతా ఉంటుంది. అంటే సీతా కళ్యాణం వరకు అది నడుస్తుంది ఆ ఎపిసోడ్. రెండోది సీత జననము కూడా ఒక కథే, అది కూడా ఉంటుంది. అంటే ఈ 3 కథల్ని నడుపుతాడు పార్ట్ 1లో, ఈ 3 క్యారెక్టర్లని నడిపి ఈ 3 ఒక దగ్గరికి చేరి సీతాపహరణం జరగటం వరకు కంక్లూడ్ చేసి పార్ట్ 2లో మిగిలిన వ్యవహారం యుద్ధము, వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ పట్టాభిషేకం చేసుకోవడంతో కంక్లూడ్ చేస్తాడు పార్ట్ 2ని. కానీ అంటే పార్ట్ 1 ఎండింగ్ లోనైనా హనుమంతుడిని ఒక్కసారి అలా రివీల్ చేసి వదిలిపెట్టేస్తారేమో. అదే ఆ రివీల్ చేయడానికైనా ఒకసారి ఇప్పుడు చూపిస్తే బాగుండేది కదా అని జనాలు అనుకుంటున్నారు. ఉమ్, అంటే వాళ్ళ కోరికలో తప్పులేదు. రామాయణంలో కీలక పాత్ర ఎందుకంటున్నామంటే రామాయణం నుంచి అనేక సినిమాలకు స్క్రీన్ ప్లేలు పుట్టాయి కాబట్టి అంటే పర్టికులర్గా సలీం జావేదులు వర్క్ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలోనూ ఒక పాజిటివ్ ప్యారలల్ క్యారెక్టర్, బలమైన పాత్ర ఒకటి ఉంటుంది. జంజీర్ సినిమాలో షేర్ ఖాన్ క్యారెక్టరు, అలాగే డాన్లో ఒక సపరేట్ క్యారెక్టర్ ఒకటి నడుస్తుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది పక్కన. అమితాబ్ 2 రోల్స్ చేసినప్పటికీ ఇంకొక పాజిటివ్ క్యారెక్టర్ ఒకటి ప్యారలల్గా నడుస్తుంది. ప్రాణ్ గారు చేశాడు అది. ఉమ్, జంజీర్లో ఆ షేర్ ఖాన్ క్యారెక్టర్ కూడా ప్రాణే చేశాడు. ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లు ఆయనే చేసేవాడు. అలా అది దానికి రెఫరెన్స్ ఆంజనేయ స్వామి. రాముడి వెనకాల రామభక్త హనుమాన్ అంటాం మనం. రాముడి వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా ఒక పాజిటివ్ క్యారెక్టర్ హీరో వెనకాల ఉంటుంది. మన వాళ్ళు కామెడీ క్యారెక్టర్స్ని పెడతారు హీరోల పక్కన. అలా కాకుండా సలీం జావేదులు రామాయణం ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని హీరోకి ప్యారలల్గా నడుపుతారు. ఆ క్యారెక్టర్లు హీరోతో ఘర్షణ పడతాయి, ఒక్కొక్కసారి ఘర్షణ పడతాయి. ఆ ఘర్షణ కూడా జనాలకి చాలా క్యూరియాసిటీతో ఉంటుంది. అలా వాళ్ళు రామాయణం నుంచి చాలా పాత్రలు వాడారు. అలా వాడుకున్నటువంటి ఆంజనేయ స్వామి పాత్ర ఇందులో కనిపించకపోవడం ఏమిటి అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. మిగిలిందంతా వాళ్ళు చాలా గ్రాండియర్గా తీస్తున్నారు సినిమాని అనేది అయితే అర్థం చేయించారు. శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ గారిని కూడా బాగానే చూపించారు మనకి ఆ అవును. ట్రైలర్లో. అంటే చూపించారు, దానికి సంబంధించి నేను ప్రతీకారం తీర్చుకుంటాను ఉమ్, నీకు జరిగిన అవమానానికి అన్నది కూడా ఆ సీన్ ఎస్టాబ్లిష్ చేశారు. అది యష్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు రంగారావు గారు, రామారావు గారు చేసున్నారు ఆ క్యారెక్టర్లు తెలుగులో. ఉమ్, రావణ పాత్ర అంటే ఇలాగే ఉండాలి అని ఒక రూపకల్పన చేశారు వాళ్ళిద్దరూ చెరో పద్ధతిలో. దీనికి అలాగే రామారావు గారే రాముడు అంటే ఎలా ఉండాలో కూడా ఆయన ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడు. ఎన్ని సినిమాలు వచ్చినా మనం రామారావు గారితో కంపేర్ చేసుకుని అటు ఇటుగా మనకు ఉంటేనే మనం సాటిస్ఫై అవుతాం సార్. అవును. నార్త్ సైడ్ కూడా రామారావు లేకపోతే ఈ రామాయణం సినిమాకి సంబంధించో సిరీస్లో వచ్చినప్పుడు అప్పట్లో సీరియల్స్ వచ్చి అప్పట్లో కూడా మన రామారావు గారిని పోలిలాగే ఆ క్యారెక్టర్ కూడా ఉండేది. సో అవును. నార్త్ కూడా మనం ముస్టాక్ పెట్టుకును గడ్డాలు పెట్టుకుంటూ యాక్సెప్ట్ చెయ్యరు. అంటే క్యారెక్టర్ ఎలా డ్రైవ్ చేస్తారు అనే దాని మీద ఉంటుంది ప్రధానంగా చూడాలి. కథ. ఉమ్, పౌరాణిక చిత్రాలకు సంబంధించి అకార్డింగ్ టు టెక్స్ట్ పెడతారా లేకపోతే వీళ్ళు ఏదన్నా జోడింపులు ఉంటాయా అనేది ఒకటి. కానీ డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, వాళ్ళ లుక్ విషయంలో కావచ్చు, జ్యువెలరీ విషయంలో కావచ్చు, అక్కడ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారేమో, ఆది పురుషుడికి భయపడ్డారేమో అనిపించింది సార్. అది ఉంది, ఆ కేర్ తీసుకున్నారు. అంటే చాలా. ఆది పురుష్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఆ భయం ఉంది వీళ్ళకి. తివారీని కొంత భయపెట్టింది అది, అందుకని ఆ కేర్ తీసుకున్నాడు ఆయన. ఆ కేర్ తీసుకున్నాడు. అలాగే రామాయణం కూడా సౌత్లో రామాయణంకి సంబంధించిన కథలు ఒకలా నడుస్తాయి, నార్త్లో ఇంకోలా నడుస్తుంది. అందుకని ఈ తేడాలు కూడా కనిపిస్తాయి.
టీవీ రామాయణం సీరియల్ వచ్చినప్పుడు కూడా ఈ చర్చలు జరిగేవి. హుహు. అలా వాళ్ళు కొన్ని పాత్రల్ని ఒకలా దర్శిస్తారు. అలా ఎన్నిసార్లైనా రామాయణం తీయొచ్చు తెర మీద కానీ బయట రాసిన వాళ్ళు కూడా అనేక మంది రాశారు. అలా విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు ఆయన ముందుకి ఈ ప్రశ్న వచ్చింది, మళ్ళీ మీరు ఎందుకు రామాయణం రాస్తున్నారు అని. వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, మరల నిదేలనన్న రామాయణము అని. తిన్న అన్నమే రోజు తింటున్నాం కదా, అలాగే నేను రామాయణం చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతిని చెప్పడం కోసం నేను రామాయణం రాస్తున్నాను అని చెప్పాడు ఆయన. అలా వీళ్ళు రామాయణం చదివిన తర్వాత వీళ్ళకి ఏమనిపించిందో దాన్ని ఏదో ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది కీలకం. అది ఎవరు ఎలా చేయబోతున్నారు, ఉంటుందని. ఎలా డ్రైవ్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఎన్టీ రామారావు గారు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో రామాయణాన్ని ఆయన ఒకలా దర్శించాడు. ఆయన పురాణ విమర్శ చేశాడు చాలా స్పష్టంగానే. అందుకని కథ కూడా తన అకౌంట్లోనే వేసుకునేవాడు ఆయన. అదొక విచిత్రమైన ధోరణి. ఆయన దానవేరు సూర్కర్ణ టైటిల్స్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు అని పడుతుంది. అది వ్యాసుడి కథ కదా, ఈయనేంటి క్లెయిమ్ చేసుకున్నాడు అనుకున్నారు అందరూ. అలాగే రామాయణం వాల్మీకి కథ, దాన్ని కూడా ఆయన తనే అడాప్ట్ చేసుకుని తన కథలో వేసుకున్న పరిస్థితి ఉంది. అంటే పురాణ విమర్శ అనే పేరుతో ఆ పాత్రల్ని తీసుకుని ఆయన ఇలా జరిగుండొచ్చేమో ఈ కథ ఇలా జరిగుండొచ్చు అని ఈయన ఊహించి అదే తీశాడు. సార్. అలాంటి గొడవలు ఉంటే ఇబ్బంది అవుతుంది. అంటే ఆయన కాబట్టి నడిపేశాడు అలా. అందరికీ సాధ్యమయ్యే వ్యవహారం కాదు అది. అందుకని అక్కడ రావణ పాత్ర ఆ మాట అన్నప్పుడు శూర్పణఖ గురించి ఆయన చేసిన ప్రస్తావన, నీకు జరిగిన అవమానాన్ని నాదిగా భావిస్తున్నాను అని చెప్పిన డైలాగు, అది ఆ శూర్పణఖ సన్నివేశం రెఫరెన్స్లోనే. అందులో ఆయన పట్టాభిషేకం అని ఒక సినిమా తీశారు ఎన్టీఆర్. అందులో శూర్పణఖ ముక్కు చెవులు కోసం సందర్భంగానే ఇది ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు ఆయన. అది చాలా ఓపెన్గా అనేస్తాడు. ఆ రోజుల్లో కాబట్టి నడిచిపోయింది, ఇప్పుడు కష్టం అలాంటి అభిప్రాయాలు చెప్పడం. అలాంటి పురాణ విమర్శ లేకుండా ఈ సినిమా నడిచిపోతే జనాలందరూ ఏదో మేరకు ఆమోదించే ఛాన్స్ ఉంది. చూద్దాం సార్. వీళ్ళ ఉద్దేశం కూడా అదే. హ్మ్. వీళ్ళు ఏదో ఆ సినిమాని గ్రాండియర్గా తీసి భారతీయ పురాణాలని గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ చేసుకోవడం కోసం చేస్తున్నారు ఈ ప్రయత్నం. ఇది డెఫినెట్గా అంటే బాపు గారు తీసిన రామాయణం అవి కూడా ఓ పద్ధతిలో నడుస్తాయి. ఒక రకంగా అవి కూడా రామారావు గారి స్టైల్ని అనుసరించిన సినిమాలే. అవును. మరి ఇందులో గుర్రాలు అవన్నీ కనిపిస్తున్నాయి, ఎలా జస్టిఫై చేసుకుంటారో చూడాలి. చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.